శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పు: చంద్రగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే శుక్రగ్రహము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, కుజ గురులు గురుమంగళ యోగాన్ని తెలియచెప్తూ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక మంచి యోగమేను. జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఇతరత్ర వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే రవి శుక్రుల కలయిక శుక్రమూఢమిని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ కలయిక విడిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చేసి సింహరాశిలోకి వెళ్ళిపోయారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే మానసిక వికాసం చక్కటి లబ్ధితో కూడి ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా బహుమతులు పొందడము అలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి చంద్రుల కలయిక, ఇది అమావాస్య రోజుల్ని తలపిస్తుంది. రవిచంద్రుల కలయిక అయితే 2.5 రోజు ఉంటారు కాబట్టి, ఇటు త్రయోదశి చతుర్దశి అమావాస్య, లేదా చతుర్దశి అమావాస్య పాడ్యమి, ఇలా కలవడానికి అవకాశం ఉంది. చంద్రుడు రవితో మనిషి యొక్క విల్ పవర్ కాస్త తగ్గుతుంది. అంటే ఆ రోజున తెలియని దిగులు, తెలియని బెంగ ఇలాంటివి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్థానము సరిగా లేని వాళ్ళకి అనిపిస్తాయి. ఆ స్థానం బాగున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి కమాండింగ్ నేచర్ ఉంటుంది. పైగా చంద్రుడు స్వస్థానంలోకి వచ్చున్నారు కదా, కాబట్టి ఇంకా చాలా మనస్సు బలోపేతమైనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలయిక మంచిది అని చెప్పి, చాలా మంచిది అని చెప్పి తెలియచెప్తాము. ఇక బుధ శుక్రుల కలయిక సున్నితమైన ప్రవర్తనతో కూడినటువంటి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు, అతి సున్నితమైన ప్రవర్తన, 10 మందిని ఆకర్షించడము, 10 మంది దృష్టిలో పడడము, చాలా గొప్పగా పడతారు. 10 మంది దృష్టిలో పడడం అంటే ఏదో అనామకంగా ఉండిపోవడం అలా కాదు. చాలా ఇతను ఏంటి ఇన్నాళ్ళ నుంచి మనము ఏదో అనుకున్నామే, ఇంత డిసిప్లిన్ ఉందా వీరిలో అని ఆ విధంగా అనుకుంటారనమాట. కాబట్టి చక్కటి యశస్సు, కీర్తి ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 3 గ్రహాల అనుకూలత ఉత్తమమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నప్పటికీ, ఇక్కడ శనిగారి యొక్క ఫలితం మాత్రమే బాగున్న కారణం చేత మిగతా గ్రహాలకి బలాలు పెంచుకోవలసిన పరిస్థితి కనబడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం చెయ్యండి. వీలైనంత వరకు మీకు చేతనైన వస్తువులు దానం చేయడానికి ప్రయత్నం చెయ్యండి. మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో శనిగారు యోగిస్తున్నారు. అష్టమ స్థానంలో శుక్రుడు బాగున్నారు. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. అయితే భార్యాభర్తల మధ్య అనుకూల పరిస్థితులు బాగుంటాయి. ముఖ్యంగా కుజ శుక్రులు బాగున్న కారణం చేత పబ్లిక్ రిలేషన్ పెంచుకోవడానికి, పబ్లిక్తో మమేకమై చేసేటటువంటి పనులు ఉన్నవారు ఆ పబ్లిక్తో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనబడుతోంది. ఇదొక్కటి ప్రధాన జాగ్రత్తల్లో ఒకటి అని తెలియజెప్తున్నాను. మిగతా అన్ని విషయాల్లో కూడా మీ కృషి ఏదైతే ఉందో, మీ పట్టుదల ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళండి. ఓర్పు మటుకు చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు అయితే ఉంటాయి, కానీ
వల్ల మీకు పూర్తిగా మానసికమైనటువంటి ఉల్లాసం అయితే కలగదు. ఏదో మొక్కుబడిగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. విద్యార్థుల విషయంలో చాలా కష్టపడవలసొస్తుంది. మాతృవర్గ రీత్యా శారీరక కష్టం ఉండబోతోంది. ఏదైనా కొనుగోలు, అమ్మకాలు ఉన్నట్టయితే అలాంటి పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. మీ మనస్సంకల్పం బావుంటుంది. చేపట్టిన పనులలో విజయం ఉంటుంది. ఆలోచన చాలా బావుంటుంది. చక్కటి ప్రణాళికలు వేసుకుంటారు. ఆ ప్రణాళికాబద్ధంగానే ప్రవర్తించుకుంటూ వెళ్తారు. ఇవన్నీ చాలా బావున్నాయి. దూరాభార ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువుల్ని భద్రం చేసుకోండి. ఎలా అంటే అలా వాడడం వల్ల చేయి జారే పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మారిన గ్రహస్థితుల రీత్యా ఇంకా ఏమైనా మంచి మార్పులు వస్తున్నాయా అంటే, అష్టమంలో ఉన్న శుక్ర సంచారం నవమంలోకి వచ్చింది. ఇక్కడ శుక్రాచార్యుల వారు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు అష్టమ స్థానంలోకి వచ్చారు. ఉపయోగం అయితే ఏమీ కనబడట్లేదు. మారిన గ్రహస్థితుల్లో శుక్రాచార్యుని వారి ఫలితమే చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఒక్కొక్కసారి గ్రహస్థితుల వల్ల మనకి అంత బ్రహ్మాండమైన మేలు జరిగేటటువంటి ఫలితాలు అయితే ఉండబోవు. అలాంటప్పుడు మనం దిగులు పడకుండా మనం నమ్మిన దైవాన్ని పూజించడం చేత మనకి చాలా వరకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింత మంచి ఫలితాలు పొందండి. నమస్కారం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.